మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కెట్లలో రైతుల వద్ద వరి, పత్తి కొనుగోలు చేస్తున్న ఖరీదు ధరల మోసానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ పిలుపునిచ్చింది. రైతుల కష్టాలను దళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతుల వద్ద వరి, పత్తి కొనుగోలు చేస్తున్న ఖరీదుదారుల మోసాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్నారు. రైతులకు కనీసం సబ్సిడీ ఇవ్వడం లేదని అన్నారు. సహకార బ్యాంకు లోన్లు కూడా ఇవ్వడం లేదని అన్నారు. రైతులను మోసం చేస్తున్న దళారీ వ్యవస్థను అంతం చేయడానికి పోరాటం చేయాలని మావోయిస్టు నేత వెంకటేష్ లేఖ విడుదల చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మార్కెట్లలో రైతుల వద్ద వరి, పత్తి కొనుగోలు చేస్తున్న ఖరీదుదారుల మోసానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐ మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ పిలుపునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. అరుణ్, మొత్తం ఒక ఈ పండించిన ఈ కాలం అంటే పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి కూడా రైతులను మోసం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే జేఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ అయితే ఒక లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దళారులకు మొత్తానికైతే కొమ్ము కాస్తున్నారని చెప్పి కూడా అధికారుల పైన కూడా మండిపడ్డారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మొత్తానికైతే ఈ మావోయిస్టు అంటే లేఖ అయితే విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మార్కెట్లో రైతుల వద్ద అంటే వరి, పత్తి కొనుగోలు చేస్తున్న ఖరీదారులు అయితే మోసానికి చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే రైతుల పక్షాన నిలబడే వారు ఎవరు లేరు అని చెప్పి కూడా ఆ దళారులైతే విచ్చలవిడిగా కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కూడా ఖరీదు గిట్టుబాటు ధర కంటే కూడా ధర అంటే మోసం చేస్తూ కూడా రైతులను ఒక మోసాలకు పాల్పడుతున్నారని చెప్పి కూడా మొత్తానికైతే మావోయిస్టులు అయితే లేఖ విడుదల చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తానికైతే రాష్ట్రంలోని పంటలకు అనుకూలమైన భూములు ఉన్నాయి, మొత్తానికి రాష్ట్రాన్ని విత్తన హబ్గా రాష్ట్రాన్ని చేస్తానని చెప్పింది. అదేవిధంగా బహుళ జాతి కంపెనీలకు తాకట్టు పెట్టి బహుళ జాతి చేతుల్లో రైతులను అయితే పండించిన పంటను కూడా మొత్తానికైతే బహుళ జాతి కంపెనీలో ఒప్పందాలు చేసుకొని వాణిజ్య పంటలు కూడా సీడు విత్తనాలు వేసి కూడా లాభాలు వస్తాయని చెప్పి మాయమాటలు చెప్పిన బహుళ జాతి కంపెనీలకే కొమ్ము కాస్తున్నారు అని చెప్పి కూడా ప్రభుత్వం అటుపక్క అధికారులే కొమ్ము కాసి కూడా వాళ్లకు అంటే మొత్తానికైతే చేతి వాటానికి అలవాటు పడి కూడా రైతులను మోసం చేస్తున్నారని చెప్పి కూడా ఆ మావోయిస్టు అయితే వెంకటేష్ అయితే ఒక లేఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం అంటే మధ్య తరగతి పత్తి రేటు నిర్ణయించిన గరిష్ట ధర కంటే కూడా 300 నుంచి 500 వరకు తగ్గిస్తూ అమాయక ప్రజలైన రైతులను మోసం చేస్తున్నారని చెప్పి కూడా అట్లాగే రైతులకు పెట్టుబడి కూడా మొత్తం ఫర్టిలైజర్ షాపు యజమానులు కావచ్చు, అర్జీదారులు కావచ్చు, వాళ్ళ దగ్గర ₹3 నుంచి ₹5 వడ్డీ తీసుకొని కూడా రైతులను వడ్డీ భారం వేసి కూడా రైతులను అంటే గిట్టుబాటు ధర వెళ్ళక మొత్తానికైతే వాళ్ళైతే మోసం చేసి కూడా మొత్తానికైతే వారి రైతులను ఆత్మహత్యకు పాల్పడదని కూడా కారకులవుతున్నారని చెప్పి కూడా ఇట్లాంటి మోసం చేసే దళారులను నమ్మకండి, నేరుగా మార్కెట్లకు వెళ్ళి మొత్తం దళారుల మోసాలను అరికట్టాలని చెప్పి కూడా ప్రజలకైతే ఒక మావోయిస్టు డివిజన్ అంటే జేఎండబ్ల్యూపీ అంటే మొత్తానికైతే డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మావోయిస్ట్ నేత లేఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే మిల్లుల వద్దకు ధాన్యం పట్టి తీసుకొని వెళ్ళిన తర్వాత 2 కిలోల నుంచి 10 కిలోల వరకు కూడా ఆ తేమ పేరుతోనే కూడా రైతులను మోసం చేస్తూ కొనుగోలు చేసిన పత్తి నుంచి కూడా కట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ధరకు అంటే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో అంటే మా ధర కంటే పలికిన ధర కంటే కూడా తేమ పేరుతోని మొత్తం 300 నుంచి 500 వరకు కూడా రేటు తగ్గించి కూడా తీసుకుంటే పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి రైతులను నెట్టేట ముంచుతున్న దళారులను మాత్రం నమ్మకాన్ని చెప్పి వాళ్ళను రైతుల చేతిలో శిక్ష తప్పదు, రైతుల పక్షాన మావోయిస్టు పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఒక లేఖ విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా
ఆ దళారులు తమ పద్ధతులు మార్చుకొని రైతులకు సహాయం చేసే విధంగా కూడా కాయ కష్టం చేసి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, అదే ఆ పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని చెప్పి కూడా మా డివిజన్ మావోయిస్ట్ నేత మావోయిస్ట్ నేత వెంకటేష్ అయితే ఒక లేఖ విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిండికేట్ గా మారి మొత్తం దళారులు ఒక సిండికేట్ గా వ్యవస్థ ఏర్పరచుకొని సిసిఐ కొనుగోలు చేస్తూ మొత్తం వరంగల్ మార్కెట్ కు తీసుకోపోతున్న పరిస్థితి అయితే ఆ మార్కెట్ లో అంటే మిల్లు యజమానులు చెల్లిస్తున్నారు. అట్టి హమాలి ఖర్చులు కూడా రైతులే భరిస్తున్నారు. వాళ్ళు గతంలో మార్కెట్ కు తీసుకెళ్తే మొత్తం మిల్లు యజమానులే హమాలి ఖర్చులను కూడా భరించేది, కానీ అట్లాంటి ఖర్చులు కూడా రైతుల పైన వేస్తూ వాళ్ళ పైన భారం మోపుతున్నారని చెప్పి కూడా ఇవాళ మొత్తానికైతే మావోయిస్ట్ నేత వెంకటేష్ విడుదల చేశారు. అలాంటి దళారు వ్యవస్థను రద్దు చేయాలంటే రైతుల పక్షాలలో ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నిలబడాలని చెప్పి కూడా మావోయిస్టులు అయితే చేసిండ్రు. మావోయిస్టులకు పిలుపునిచ్చే నేపథ్యం అయితే కనపడుతుంది. ఒక పక్క మిల్లు అంటే పత్తి రైతు యజమానులు అయితే సిండికేట్ గా మారి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 2 లేదా 300 ఎక్కువ తీసుకుంటూ కూడా రైతులకైతే అన్యాయం చేస్తుందని చెప్పి కూడా మావోయిస్టు పదే పదే హెచ్చరించిన నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రజల చేతిలో రైతుల చేతిలో కూడా శిక్ష తప్పదు, దళారుల పద్ధతి మార్చుకోవాలని చెప్పి కూడా మావోయిస్టు నేత ఒక వెంకటేష్ అయితే విడుదల చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ లేఖతో కూడా ఏజెన్సీ ప్రాంతం అంటే భూపాలపల్లి, ములుగు జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాలలో మొత్తానికి పండించిన పంటకు గిట్టుబాటు దళారులు అయితే వాళ్ళకు గుండెల్లో పరుగులు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ రైతుల వద్దకు నేరుగా వెళ్ళలేకపోతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైతుల పక్షాన ఇప్పటికే ఏ విధమైన సాయం చేయాలని చెప్పి కూడా రైతులకు ఆలోచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టులు లేఖతో కూడా రైతులను మోసం చేసే ఆ దళారులకు మాత్రం గుండెల్లో పరుగులుతున్నాయని చెప్పుకోవచ్చు. వరుణ్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్.